వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ మార్టియస్ మెమోరియల్ రూపకర్త అని చెప్పాలి, స్కల్ప్టర్ అనాలి, ఆర్ కాన్సెప్చువల్ ఆర్టిస్ట్, యూ కెన్ సే దట్. అంటే ఏంటి ఆయనకున్న ప్రత్యేకత, ప్రాముఖ్యత, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మన తెలుగు రాష్ట్రానికి, మరి ముఖ్యంగా తెలంగాణకి ఆయన చేసిన సేవలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏం అబ్జర్వ్ చేశారు, ఆయన ఏం నేర్చుకున్నారు, మనకేమి ఇచ్చారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ వెల్కమ్ టు ఆర్టీవీ రమణారెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. సో రమణారెడ్డి గారు, విల్ స్టార్ట్ విత్ యువర్ ఎడ్యుకేషన్, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ స్వగ్రామం ఎక్కడ, మీరు మీ స్కూలింగ్ ఎలా జరిగింది, దాని గురించి కొంచెం చెప్తారా? నా స్వగ్రామం సిద్దిపేట దగ్గర లక్కుడారం అనే గ్రామము. ఓకే. సో ఆ లక్కుడారం గ్రామంలోనే, అంటే నేను యాక్చువల్గా మా ఫాదరు కండక్టర్. సో ఆయన ఉద్యోగరీత్యా చాలా ప్లేసెస్లో వర్క్ చేయడం జరిగింది. అవును. సో అందులో నిర్మల్లో ఉద్యోగం చేసేవాడు. సో ఆ టైంలో నేను అక్కడే చిన్నప్పటి నుంచి 5th క్లాస్ వరకు అక్కడే గడపడం జరిగింది. అక్కడ శిశు మందిర్లో 1st to 5th క్లాస్ చదువుకున్నా. ఎట్లుండే మీరు ఫిఫ్త్ స్కూలింగ్లో? వర్ యువర్ బ్రైట్ స్టూడెంట్ ఆర్ లైక్ నాటీ ఉండేనా, లేకపోతే ఎట్లుండే? బికాస్ యు ఆర్ క్రియేటివ్ పర్సన్, సో నాకు మీరు చైల్డ్హుడ్ ఎలా ఉంది తెలుసుకోవాలని. నేను హైలీ ఫస్ట్, అంటే ఇప్పటికీ మా హెడ్ మాస్టర్ గారు గుర్తుపెట్టుకున్నారు నన్ను. అంటే ఆ పీరియడ్లో శ్లోకాలు చదువుమనేవాళ్ళు. సో ఫలానా శ్లోకం చదువు అని అంటే ఫటాఫటా చదివేస్తోని. అంటే నాకు బాగా గుర్తు, ఏదన్నా శ్లోకం సరిగ్గా చదవకపోతే ఒక వారం రోజులు మొట్టికాయ ఉండేది నా నెత్తి మీద. ఎందుకంటే ఆ హెడ్ మాస్టర్ ఈ రకంగా కొట్టేవాడు. అది బాగా గుర్తుకుంది నాకు. సో కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో చాలా ఎంకరేజింగ్. అండ్ ఆ తర్వాత 5th క్లాస్ తర్వాత నేను ఎప్పుడు కలవకపోయినా ఆయన ఇప్పటి వరకు కూడా నా మెమరీస్ గుర్తుండిపోయాను. సో ఆ రకంగా. ఓకే. అంటే కోటం రాజు గారని. కోటం రాజు గారు అంటే మీరు ఆయన దెబ్బలకి తప్పించుకోవాలని అవన్నీ ఈజీగా నేర్చేసుకుని అప్పచెప్పేవాళ్ళ, లేకపోతే మీ పర్సనల్ ఇంట్రెస్ట్తోనే ఆ పద్యాలని నేర్చుకునే? స్వతహాగా క్యూరియస్ క్యారెక్టరే. సో కాబట్టి నేర్చుకోవాలనే తపన మొదటి నుంచి ఉండే. సో ఆ రకంగా అంటే అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ శ్లోకాల్స్, రామాయణం, మహాభారతం, వీటన్నిటికి సంబంధించినవి కూడా అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఆ టైంలో చెప్పేవాళ్ళు కాబట్టి సో అవన్నీ నాకు ఇంట్రెస్టింగ్ ఉండే. కానీ శ్లోకాలలో కొంచెం సంస్కృతం వచ్చేది కాబట్టి అవి కొన్ని పదజాలాలు అవి హార్డ్ అనిపించేటి. సో ఆయన కొంచెం ఆ నోరు ఎట్లా తిప్పాలి, ఏ రకంగా దాన్ని పలకాల అనేది చెప్తూ కొంచెం ఆ భయం కూడా ఉండాలి కాబట్టి ఆ మొట్టికాయలు అనేటివి కొంచెం మనల్ని మోటివేట్ చేసేటి. ఓకే, సూపర్. అంటే ఫస్ట్ నుంచి 5th స్టాండర్డ్ దాకా నిర్మల్లో జరిగింది. మళ్ళీ 5th నుంచి నేను 6th కరీంనగర్కి వెళ్ళిన. సో కరీంనగర్లో శిశు మందిర్లో 6th క్లాస్, మళ్ళీ 7th 8th 10th వరకు మల్టీపర్పస్ స్కూల్, గవర్నమెంట్ స్కూలు సిద్దిపేటలో చదువుకోవడం. యా. అప్పుడు ఎలా ఉండే స్పోర్ట్స్లో యాక్టివిటీస్ అట్లా ఏమైనా ఉండేనా? నాకు నేను ఎప్పుడైతే సిద్దిపేట వచ్చానో, అంటే అంతకుముందు నాకు ఆట అనేది ఇంట్రెస్ట్. సో చిన్నగా ఒక 5 పైసలు 10 పైసలు అట్లా కమిషన్, అంటే మా మదర్ ఏదన్నా పని చెప్తే అందులో 5 పైసలు 10 పైసలు జమ చేసి, సో అప్పుడు ఎంత 50 పైస్కి ఒక కలర్ బాక్స్ వచ్చేది. సో ఆ కలర్ బాక్స్ కొనుక్కొని డ్రాయింగ్ చేయడం అదొక ప్యాషన్. సో రెగ్యులర్ స్టడీస్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఆర్ట్లో ఉండేది. కానీ నాకు గైడెన్స్ అనేది ఏం లేదు. సో అంత సెల్ఫ్ ఇదే. ఎప్పుడైతే నేను మల్టీపర్పస్ స్కూల్కి జాయిన్ అయ్యాను, అక్కడ కాపు రాజయ్య గారు, సో చాలా ఎమినెంట్ ఆర్టిస్ట్. సో ఆయన ఆ స్కూల్లో డ్రాయింగ్ టీచర్. సో ఆ రకంగా నాకు ఒక గైడెన్స్ అనేది ఆర్ట్ డైరెక్షన్లో దొరికింది. అందులో ఆయన లలిత్ కళా సమితి అనేది ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసిండు. అంటే నేను స్కూల్లో జాయిన్ కాకముందే చాలామందికి ఆయన స్కూల్ తర్వాత అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాడు. సో ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్కి బాతిక్ అని, డ్రాయింగ్స్ అని, సో రకరకాల సర్వీస్, ఆర్ట్ ఓరియంటెడ్ సర్వీస్ చేసేవాడు. సో నేను కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఆయనతో పాటు అక్కడికి వెళ్ళడం. సో కొంచెం పర్ఫెక్షన్ అనేది, ఆయన కొంచెం ట్రెడిషనల్ ఆర్ట్లో ఒక మంచి దిట్ట.
సో అండ్ గొప్ప కళాకారుడు. సో ఆ గైడెన్స్, స్ఫూర్తి అనేది సో డెఫినెట్లీ నన్ను ముందుకెళ్ళడానికి ఒక అవకాశం కల్పించింది. ఓకే. ఇదంతా స్కూలింగ్ అయిపోయింది. మ్మ్. స్కూలింగ్ తర్వాత ఇంటర్ కానీ, గ్రాడ్యుయేషన్ ఇది ఎక్కడ చేశారు? నేను ఇంటర్మీడియట్ ఈ గజ్వేల్లో కొంతకాలం, సిద్దిపేటలో కొంతకాలం చేయడం జరిగింది. కానీ ఆ పీరియడ్లో నాది కొంచెం అంటే నేను ఫైన్ ఆర్ట్ చేయాలనే చాలా ఇంట్రెస్ట్ నాకు ఉండేది. ఇక మా ఫాదర్ ఏమో నేను ఇంజనీర్ కానీ డాక్టర్ కావాలనేది. సో ఆ పీరియడ్లో అది కొంచెం ఇబ్బందికర టైం అండ్ యంగ్ ఏజ్. సో నేను లెఫ్ట్ ఐడియాలజీ వైపు ఆకర్షితులయ్యారు. అట్రాక్ట్ కావడం. సో ఆ రకంగా ఆ డైరెక్షన్లో కొంతకాలం ఇన్వాల్వ్ అయ్యి పనిచేయడం జరిగింది. ఓకే. అంటే గ్రాడ్యుయేషన్లో ఏం చేశారు మీరు ఫైనల్గా? నేను ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్లో 83లో జాయిన్ అయినా. ఆ తర్వాత నాకు పెయింటింగ్లో సీట్ వచ్చింది. అప్పుడు ఫస్ట్ ర్యాంక్ నాకు. గోల్డ్ మెడల్ కూడా సాధించారని. అయితే ఆ 83లో పెయింటింగ్లో జాయిన్ అయినా. కానీ నాకు ఫైనాన్షియల్గా మా ఫాదర్కి ఇష్టం లేదు నేను ఫైన్ ఆర్ట్ చేయడం. సెల్ఫ్ సస్టైనింగ్ కాబట్టి అప్పుడు స్కోప్ అనే జీరో స్కోప్ ఉండేది ఎర్నింగ్కి. సో నేను నా దగ్గర ఉన్న పాసిబిలిటీలో ఒక 2-3 మంత్స్ నిలదొక్కున్నా. ఆ తర్వాత కుదరలేదు. ఇక ఆ తర్వాత సైన్ బోర్డ్ ఫీల్డ్లోకి వెళ్ళి సైన్ బోర్డులో రాస్తూ, ఆ తర్వాత హోర్డింగ్స్ ఇప్పుడంతా డిజిటల్ పబ్లిసిటీ. అప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండేటి. వాటికి పెయింట్ డబ్బాలు పట్టుకొని గోవా కట్టుకొని పైకెక్కి. వెంకటేష్ గారిది ఏదో సినిమా ఉంటుంది అనుకోండి, సారీ టు ఇంటరప్ట్, బట్ వెంకటేష్ గారి సినిమా ఒకటి ఉంటుంది. ఆ సినిమాలో ఆయన కూడా ఇలానే హోర్డింగ్స్, బోర్డ్స్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ మీది సినిమాటిక్గానే ఉంది. మీ యాస్పిరేషన్స్ కోసం మీరు తీసుకున్న స్టెప్స్ అనుకోవాలి. అంతే. యూ కుడ్ హ్యావ్ బీన్ ఏ ఇంజనీర్ ఆర్ డాక్టర్ మీరు అదే టైంలో ప్యారలల్గా. డెఫినెట్లీ. అంటే కొంచెం కాంప్రమైజ్లో నేను మా ఫాదర్ కన్నా మెడిసిన్, అందులో కొన్ని డ్రాయింగ్స్ ఉంటాయి కదా. సో బయాలజీ ఆ డైరెక్షన్కి వెళ్తా, బైపీస్ సైడ్ అని. కానీ ఆయనకి ఇంజనీరింగే ఫోకస్. అప్పుడు ఇంజనీర్స్ అంటే అంత స్టేటస్, కొంచెం స్టేటస్ సింబల్ లాగా మిడిల్ క్లాస్ పీపుల్కి ఉండేది. ఇక మా ఫాదర్ తాను సాధించింది పిల్లల ద్వారా చూడాలని ఆయనకు ఒక తపన ఉండేది. కానీ ఇక నా ఇంట్రెస్ట్ కాదు కాబట్టి నేను కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగానే, సో నా ఇండివిజువల్ బేస్ మీదనే డిపెండ్ అవుతూ, సో ఆ రకంగా నేను సైన్ బోర్డులు అవి రాస్తూ మళ్ళీ 1985లో రీఎంట్రీ, మళ్ళీ ఎంట్రన్స్ రాస్తే అప్పుడు నాకు, ఎందుకంటే నేను ఫస్ట్ సెమిస్టర్ రాసి ఉంటే నాకు డైరెక్ట్ అడ్మిషన్ వచ్చేది. సో నేను ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయలేదు కాబట్టి నాకు మళ్ళీ ఎంట్రన్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు నాకు 7th ర్యాంక్ వచ్చింది. సో ఈ రిజర్వేషన్ కేటగిరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాకు స్కల్ప్చర్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు ఇక. సో ఆ టైంలో నాకు స్కల్ప్చర్ చేయాలా అంటే అది నాకు ఒక పీడకలలాగా అనిపించింది. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ పెయింటింగ్ కాబట్టి. అంటే అప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ కూడా లేవు. అంటే పెయింటింగ్లో జాయిన్ అయ్యి మళ్ళీ స్కల్ప్చర్లో జాయిన్ అయ్యి పెయింటింగ్ షిఫ్ట్ అయ్యే స్కోప్ కూడా లేదు. అది ఆ పీరియడ్ అయిపోయింది. ఇంకా నేను చేయాలన్నా వద్దా అని వెళ్తున్నా బాగా ఆలోచిస్తూ. ఒక చిన్న పేపర్ రోడ్డు మీద పడి ఉంది. దాని మీద అంటే అప్పటికి నాకు పూర్తిగా తెలియదు జీసస్ క్రైస్ట్ బొమ్మ అని. సో చాలా బాధాకరము, అంటే ఒక డివైన్లీ పెయిన్ అనేది కనబడుతుంది అది, ఆ ఎక్స్ప్రెషన్ ఫోటోలో. సో నాకు అనిపించింది ఇది ఒక ప్రయత్నం చేస్తా, ఒకవేళ సక్సెస్ అయితే ఐఎమ్ గుడ్ ఇన్ స్కల్ప్చర్ అని నేను ఇక మట్టి తీసుకొని మా క్లాస్ రూమ్లో చేసిన. అది మా క్లాస్మేట్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకోవడం. అండ్ ఒక మిత్రుడు జర్నలిస్ట్ కలవడానికి వచ్చి ఫోటో తీసి అది ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో పబ్లిష్ అయింది. సో దాన్ని అప్పుడు క్రిస్మస్ పండుగ ఏదో ఉండే. సో ఆ సందర్భంగా అది ఇక శిల్పి రమణారెడ్డి అనేది చాలా ప్రౌడ్గా, సో నేను స్కల్ప్చర్లో కూడా రాణించగలుగుతా అని ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ రకంగా. అంటే మీరు యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మీ దగ్గర అది ఉంది.
యా బట్ స్కల్ప్టింగ్లో మీకు పనికి వస్తుందా మీరు అంటే దాంట్లో? నేను చిన్నప్పుడు కూడా అంటే హాలిడేస్కి ఊరికి వెళ్తాం కాబట్టి మా పొలాలు చెరువుకు ఆనుకొని ఉండేటి. సో అక్కడ నల్ల మట్టి, ఒండ్రు మట్టి లేదా ఇసుక, ఇసుక సో ఇవన్నీ జమ అయ్యేటి. సో పిల్లలందరం కూడా ఏదో ఇసుకతోటి ఆడుకుంటోళ్ళం. అందరూ పిట్టగూళ్ళు కడితే నేను ఆ పిట్టగూడు ఒక బిల్డింగ్ లాగా, ఒక ఇల్లు లాగా, సో ఒక డిఫరెంట్ అంటే ఆ మట్టిలో ఏ ఫామ్ కనబడితే దాన్ని ఎన్హాన్స్ చేసి ఒక పెద్ద పోర్ట్రేట్ లాగా, సో అట్లా నేను ఆటలు ఆడేవాడిని. సో అట్లా ఆ మట్టి బొమ్మలతోటి కూడా సొప్ప బెండ్లు వీటితోటి బండ్లు తయారు చేయడం, ఆ మట్టితోటి ఎడ్లు తయారు చేసి, సో ఈ రకరకాల క్రియేటివ్ అప్పుడు లేగోలు లేవు కదా, సో అందుకని మనకి ఆ క్రియేటివ్ ఎంగేజ్మెంటే నా ఫోకస్కి ఆర్టిస్టిక్ డెవలప్మెంట్కి బాగా తోడ్పడ్డదని భావిస్తున్నా. సూపర్. అంటే కాలేజ్ లైఫ్లో ఓకే క్రియేటివ్ పార్ట్ మీరు ఫస్ట్ టాస్క్నే అచీవ్ చేశారు, పేపర్లో వచ్చేసింది, ఇట్స్ నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీనికి మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండే అప్పుడు? హౌ వాజ్ ఇట్? స్టార్టింగ్లో అంత అంటే అప్పటికి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ అనేది ఉండేది. సో మా పేరెంట్స్కి అంటే ఇప్పుడు మేము 6 పిల్లలం, మా ఫాదర్ కండక్టరు, శాలరీ తక్కువ, సో ఆయనకి అంబిషన్ చాలా పెద్దగా ఉండేది. ఈవెన్ మా సిస్టర్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆ టైంలో చదివిపోయడం అని చాలామంది ఆ పీరియడ్లో చదువుకున్న అమ్మాయిలు ఉండరు. కానీ మా ఫాదర్ మా పెద్దక్కని డిగ్రీ పూర్తి చేయించిండు. సో మా చిన్నక్క ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఆమె చదువుకుంది. సో అందరినీ ఫోకస్ చేయడం, సో నాది కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్, సో అవుట్ ఆఫ్ ద వే చదవడం అనేది. సో తర్వాత ఎప్పుడైతే ఫైన్ ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ ప్రాంతంకి వచ్చిన టైంలో పేపర్లో రావడం, నలుగురు మాట్లాడడం, సో మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు అనేది ఇక ఆయనకు కొంచెం గర్వంగా ఫీల్ అవ్వడం, సో ఇవన్నీ స్లోలీ సో పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఫ్యామిలీస్లో తీసుకొచ్చి అంతే 100%. ఓకే. కాలేజ్ డేస్లో మీరు ఎలా ఉండేది? ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ స్కల్ప్టింగ్ అండ్ ఆల్ దాట్, ఎప్పుడైనా కాలేజ్ బంక్ చేసి వెళ్ళడం ఆ టైంలో ఎలాంటి అంటే నాకు ఇంటర్మీడియట్ నుంచి ఆర్గనైజేషనల్ డైరెక్షన్లో ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండేది అడిషనల్గా. సో అట్లా నేను లెఫ్ట్ ఐడియాలజీలో ఈవెన్ నేను మొదలు శిశు మందిర్లో చదువుకున్నా. సో ఆర్ఎస్ఎస్లో చాలా యాక్టివ్. తర్వాత నేను శాఖలకు వెళ్ళేవాడిని. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా నేను శాఖలలో తిరిగిన. ఆ తర్వాత నేను కొంచెం ఏదో సందర్భంలో లెఫ్ట్ ఐడియాలజీ డైరెక్షన్లో ఒక 1-2 ఇయర్స్ గడపడం జరిగింది. సో ఈ పబ్లిక్ సర్వీసు, అందరితో కలిసిపోవడం, సో నలుగురికి ఉపయోగపడే విధంగా పనులు చేయడం నాకు మొదటి నుంచి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆర్ట్తో పాటు. సో ఆ రకంగా నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయినప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగానే, సో నాకు గుర్తింపు. నేను ఫస్ట్ ఇయర్లోనే వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన. ఆ తర్వాత మాకు ఎలక్షన్లు వద్దు, రమణారెడ్డి కంటిన్యూ కావాలి మా విద్యార్థి నాయకుని, కానీ అప్పటి స్టూడెంట్స్ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆ రకంగా మా ఎలక్షన్లు జరగలేదు 2-3 ఇయర్స్. సో చాలా గొడవలు ఉండేటి ఎలక్షన్లకి, కానీ ఇక రమణారెడ్డి విల్ కంటిన్యూ అని ఇది చేయడం. సో అప్పుడు 1 మ్యాన్ షోగా చాలా క్యాంపులు చేయడం, కాంపిటీషన్స్, ఎంకరేజింగ్ యాక్టివిటీస్, నా గురించి నాకు కాకుండా అందరి కోసం అనేది. సో ఆ రకంగా చాలా ఫైన్ ఆర్ట్స్లో చాలా యాక్టివిటీ చేశారు. ఓకే. యా మీరు ఒకసారి వెనకకి తిరిగి చూస్తే ఆ రోజు సెకండ్ టైం 85లో మీరు సెకండ్ అటెంప్ట్ చేసినప్పుడు 7th ర్యాంక్ వచ్చినప్పుడు స్కల్ప్టింగ్ బదులు పెయింటింగ్ వచ్చి ఉంటే బాగుండు మేబీ అన్న ఆలోచన మీకు ఎప్పుడన్నా తట్టిందా, లేకపోతే దాన్ని మళ్ళీ టేకప్ చేశారా? అంటే తర్వాత క్రమంలో మనకి ఫీల్డ్ డెప్త్ అనేది అర్థమవుతుంటుంది కాబట్టి నిజంగా ఒక స్కల్ప్టరు పెయింటర్ కావడం ఈజీ. అంటే పెయింటర్ అయితేనే స్కల్ప్టింగ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు శిల్పం అనేది ఒక లిమిటేషన్లో ఉన్నటువంటి 3D ఆబ్జెక్ట్ అది. సో దాన్ని మనం విజువలైజ్ చేయాలంటే కంపల్సరీగా మనం ఆల్ డైరెక్షన్ 360 డిగ్రీలలో ఎట్లా ఉంటుంది అని మనం డ్రాయింగ్ చేయాలి. సో పెయింటింగ్ అనేది ఒక 2 డైమెన్షన్, అంటే ఒక ఫ్రేమ్లో ఒక స్టోరీ నేరేషన్, ఒక విజువల్
మనం ఒక డ్రాయింగ్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు ఈ స్కల్ప్చర్ కూడా డ్రాయింగ్ చేసి శిల్పం చేయాలి. ఓకే. సో కాబట్టి ఆ లోటు ఏమీ కనబడలేదు. అనిపించలేదు. సో అందుకని నేను పెయింటింగ్ చేస్తా, స్కల్ప్చరు చేస్తా. ఈ కాన్సెప్చువల్ ఆర్ట్లో ఏ మీడియం అయినా కానీ మనకి ఒక భాష లాంటిది. ఓకే. ఒక సాహిత్యంలో మనం కవితని రకరకాల పదజాలాలతో ఎట్లయితే మనం చెప్తాం. ఎక్స్ప్రెస్ చేస్తామో, యా. సో ఈ కాన్సెప్చువల్ ఆర్ట్లో లిబరాలిటీ ఎక్కువ. సో ఆ లిబరల్ ఎక్స్ప్రెషన్లో మనం డిఫరెంట్ మీడియమ్స్, పెయింటింగ్ వాడచ్చు, స్కల్ప్చర్ వాడచ్చు, లేదా ఫౌండెడ్ ఆబ్జెక్ట్స్ వాడచ్చు. వాడచ్చు. యా. సో న్యాచురల్ అన్ని కోణాల్లో భావ వ్యక్తీకరణ అనేది ప్రధానమైంది. లైక్ విల్ టాక్ అబౌట్ దాట్ థింగ్ ఓన్లీ. ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్లో అమరవీరుల స్తూపం కాస్ట్ వచ్చేసి 179 crores. ఇస్ ఇట్? లేదు, అది అంటే శాంక్షన్ అయిన అమౌంట్ 179, ఖర్చు అయింది 137 అనుకుంటా. 137 crores. 137. అంటే మీరు అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని ఒకసారి మనం చూస్తే సడన్గా మీకు 139 crores ప్రాజెక్ట్ వచ్చిందని అనుకుంటారు, లైక్ దానికంటే నేను కాంట్రాక్టర్ కాదు, ఐఎమ్ ఓన్లీ డిజైనర్. బట్ స్టిల్ ఇట్స్ ఎ మ్యాసివ్ ప్రాజెక్ట్ అంటారా మీకు అప్పటికి వచ్చిన అంటే projects లో? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసే ముందు క్లారిటీ అనేది ఇంపార్టెంట్. అంటే ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ జాబ్ అది. Yes, సో yes, నేను 80 దేశాలు తిరిగి, Hmm. అంటే నేను ఆ 80 దేశాలు కూడా ఒక బ్యాక్ ప్యాక్ టూరిస్ట్ లాగా Hmm. హాలిడే ఎంటర్టైన్మెంట్ ఫన్ కోసం పోలేదు. Hmm. నేను ఎప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా Hmm. ఓ 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు స్పెండ్ చేసి మ్యూజియంస్, గ్యాలరీస్, ఎక్స్క్లూజివ్ స్ట్రక్చర్స్ ఏమన్నా, శిల్పాలు ఏమన్నా, అవన్నీ Hmm. అది చూడడం, అది చూసినప్పుడు అది ఎట్లా చేశారా అని ఆలోచించడం, చూసి ఏదో సెల్ఫీలు దిగడం కాదు నేను చేసింది. Yeah, me- సో దాన్ని ఏ రకంగా చేసిండ్రు, ఎట్లా సక్సీడ్ అయినరు, సో ఆ టెక్నికాలిటీస్ ఇవన్నీ నేను ఇప్పుడు మన 2007లో కూడా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కట్టినప్పుడు నేను మన జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లో Hmm. ఆర్ట్ కన్సల్టెంట్ నేను. ఓకే, మీరు ఆర్ట్ కన్సల్ట్. యా, సో అంటే వాళ్ళు నన్ను గ్రహించారు. నేను ఇన్ని దేశాలు తిరిగినప్పుడు ఆ 80 దేశాలు, 80 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మినిమం అవును. చూసుంటాను కాబట్టి, సో వాళ్ళు నన్ను రిపోర్ట్ రిక్వెస్ట్ చేసిండ్రు. సో మీరేం, మీ గమనించారు. ఒపీనియన్ ఏంటి, యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు ఏమి అబ్జర్వ్ చేసిండ్రు, ఎట్లుంటే బాగుంటుంది. సో అదొక పెద్ద రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి, సో దానికి రమణారెడ్డి గారి సర్వీసెస్ అవసరము మన ఇంప్రూవైజేషన్కి అని, ఓకే. సో ఆ రకంగా నన్ను కన్సల్ట్ అయింది. సో ఇది కూడా ఏదైనా ప్రాజెక్ట్ చేసే ముందు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ డిజైన్ ఇచ్చినప్పుడు దాని ఫిజిబిలిటీ ఏంటి అంటే డిపిఆర్ తయారు చేస్తాను. Right. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇంజనీర్స్ టీమ్ అనేది టెక్నికల్, ఫైనాన్షియల్ మ్యాటర్లో వాళ్ళు ఇదవుతారు, కానీ దాన్ని రియలైజ్ చేయాలంటే స్కల్ప్టరే. సో అది ఒక శిల్పాకృతి, రైట్. ఇట్ ఈజ్ నాట్ ఏ కన్వెన్షనల్ బిల్డింగ్. బిల్డింగ్. సో కాబట్టి ఇప్పుడు దాంట్లో ఆ టెక్నికాలిటీని నేను చూడాల్సిందే. సో దాని గురించి కూడా నేను చైనా వెళ్ళడం, ఇతర దేశాలకి వెళ్ళడం, సో రకరకాల సోర్సెస్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్, సో మ్యాక్సిమం అది ఇండియాలోనే తయారు కావాలనే ఒక ఆలోచనలో ఉండే తయారు చేయాలనేది. సో అందులో కొన్ని కారణాల వల్ల అది జరగకపోయింది ఆ టైంలో. కానీ అది మన దగ్గరనే నిజంగా చేసి నేను అనుకున్నట్టు అయి ఉంటే ఇప్పుడు ప్రపంచాన్నే మనం టెక్నికల్గా ఒక ఆశ్చర్యపరిచేటువంటి స్ట్రక్చర్, సో ఇది మేడ్ ఇన్ ఇండియా అని చూపించగలిగేటాం. ఓకే. సో అయినా ఇప్పటికీ అది చాలా అద్భుతమైన స్ట్రక్చరు. సో బ్యూటిఫుల్ స్ట్రక్చర్. అక్కడికి వెళ్ళినప్పుడల్లా అది మెస్పరైజ్ అవుతుంటారు కొంతసేపు, బికాస్ యూ వుడ్ంట్ అండర్స్టాండ్. అంటే అది చూసినప్పుడు దాని షేప్ అనేది ఒక కన్క్లూషన్కి రాలేరు ఇమీడియట్గా. యూ విల్ వాచ్ ఇట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. కొంతసేపు దాన్ని అలా చూస్తూనే ఉండి. సో మీకు ఆ స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి ఇన్స్పిరేషన్, మీరు 84 కంట్రీస్ అంటున్నారు, దాంట్లో వార్ మెమోరియల్స్ కావచ్చు, మ్యూజియంస్ కావచ్చు, మీరు ఎక్కడెక్కడ విజిట్ చేశారో ఆ ప్లేసెస్ అన్నీ చూసుకుంటే ఏదైనా దానికి ఇన్స్పిరేషన్ లాగా అనిపించిందా? ఆర్ లైక్ మీరు నిజంగా అమరవీరుల ఫ్యామిలీస్ని కూడా కలిసిన తర్వాత అలాంటి డెసిషన్ తీసుకున్నారా? అంటే ఇప్పుడు మనం ఒకసారి హిస్టారిక్గా తెలంగాణ చరిత్ర చూసినట్టయితే తొలితరం మొత్తము హత్యలే. అవును.
మళ్ళీ తరం 100% ఆత్మహత్యలు. Hmm. సో ఏదో ఫ్రెంచ్ రెవల్యూషన్ లాగానో Hmm. ఇంకా ఏదో యూరోపియన్ రెవల్యూషన్సో Hmm. ఈవెన్ మన పాతకాలం యాంటీ బ్రిటిష్ మూమెంట్స్ కావచ్చు. Hmm. సో అక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవును. అంటే వాడిన తుపాకులు కావచ్చు, Hmm. ఆయుధాలు, లేకపోతే Yes. ఇంకా ఇతరత్ర సామాగ్రులు ఉంటాయి. Hmm. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 స్టోరీలే కాబట్టి ఇటు కంప్లీట్గా Right. 69 హత్యలు, before after. కంప్లీట్గా ఆత్మహత్యలు. Hmm. సో మనకి ఈ ఆబ్జెక్ట్స్ ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి వాటిని అది మళ్ళీ మనం ఆర్టిస్టిక్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. Hmm. Hmm. సో దాన్ని ఆర్టిస్టిక్గా చూపించగలగాలి. సో అలాంటి దీన్ని చూసినట్టయితే ఈ 2 తరాలకి మనము నివాళి అర్పించాలంటే సో ఏం చేయాలని ఒక సింపుల్ లాజిక్. Hmm. Hmm. మనం ప్రతి చనిపోయిన వాళ్ళకి మనం దీపం, మట్టిలో నూనె పోసి దీపం ముట్టిస్తాం. రైట్. అబ్రాడ్లో అయితే క్యాండిల్స్ పెడుతుంటారు. అబ్రాడ్లో అయితే Yes, క్యాండిల్స్ yes, పెట్టుకుంటారు. అవును. సో సో మన దగ్గర దీపం పెడతాం కాబట్టి ఆ మట్టి దీపాన్నే స్ఫూర్తిగా తీసుకొని Okay. ఆ మట్టి దీపాన్ని మనం కంటెంపరైజ్ చేసి Hmm. ఇప్పుడు దాంట్లో స్టీల్ వాడుతున్నాం, ఒక మోడర్న్ మీడియం. Yeah. అంటే నా ఉద్దేశంలో స్టీల్ వాడడం అంటే ఇది భావి తరాలకి ఒక ఛాలెంజింగ్ స్ట్రక్చర్గా ఉండాలి. Hmm. అంటే ఫ్యూచర్ జనరేషన్ ఏదో కట్టినరు అయింది పోయింది లేదా అట్లా అనకుండా ఎట్లా కట్టినరు అని ఒక ఆశ్చర్యం కలిగించినప్పుడు Hmm. ఆ టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇంకే రకంగానైనా నువ్వు ఆలోచింపజేస్తే Hmm. ఎందుకు కట్టినరా అనేది వస్తుంది. Hmm. సో ఇంతమంది త్యాగ ఫలితాల మీద మనం ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. Hmm. సో దానికి మనం కూడా తోడ్పడి మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలనే ఒక నేషనల్ స్పిరిట్, ఒక స్టేట్ పైన ప్రేమ. సో ఇవి కలగాలంటే ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్ కలగడానికి కోసం ఒక ఛాలెంజింగ్ జాబ్ చేయాలనేది తపన. Okay. సో దాన్ని అందుకే కొంచెం కంటెంపరీ కాంటెక్స్ట్లో Hmm. విజువలైజ్ చేసి సో ఆ డిజైన్ అనేది చేయడం జరిగింది. ఆ డిజైనింగ్ చేయడానికి మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ హర్డిల్ ఏంటి? అంటే బికాస్ మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదాం, బట్ విల్ స్టిక్ విత్ దిస్ క్వశ్చన్ ఫర్ నౌ. బిగ్గెస్ట్ హర్డిల్ ఏంటి మీకు ఆ డిజైన్ అమరవీలో స్తూపం అంటే చేయడానికి? ఇప్పుడు మన గవర్నమెంట్ సెక్టర్లో ఎట్లుంటుందంటే ప్రాజెక్ట్స్ ఏదన్నా ప్లానింగ్ చేసే ముందు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. Hmm. అంటే ప్రీవియస్లీ ఇలాంటి స్ట్రక్చర్ ఉందా, అయితే దానికి ఎంత అయింది, Hmm. సో Right. Hmm. దీని కాస్ట్ ఎనాలిసిస్లో మనం దాన్ని టాలీ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. Hmm. ఇది ఇక్కడే కాదు, ప్రపంచంలోనే ఎక్కడో. రేరెస్ట్ ఆఫ్ ద రేర్. Hmm. Yeah. సో ఎక్కడో ఒక ఓవల్ షేప్లో ఉన్న బీన్ అనే స్కల్ప్చర్ ఒకటి చికాగోలో ఉంది. చికాగోలో ఉంది. ఆ, Okay. అంటే ఇది గుడ్డు సర్ఫేస్ లాగా, Hmm. Hmm. ఎగ్ సర్ఫేస్ లాగా. సో ఇది కూడా ఒక ఎగ్ లాంటి సర్ఫేస్ ఉంటుంది. రైట్. అవును. సో దాన్ని సీమ్లెస్ అంటారు, అంటే అతుకులు లేనటువంటి. అవును. రైట్. ఇప్పుడు ఈవెన్ దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం ఉంది, రైట్. అది కూడా ఎగ్ షేప్లో ఉంటే మధ్యలో హాలో ఉంటుంది. హాలో ఉంటుంది. అవును. Hmm. కానీ అది కూడా పీసెస్, అది ఫుల్ వెల్డింగ్ చేయలేదు, చేయలేదు. జాయింట్లెస్గా చేయలేదు. ఓకే. ఓకే. సో ఇది కంప్లీట్ జాయింట్లు అనేటివి కనబడవు. కనిపించవు అసలు. సో దీన్ని ఇలాంటి చేయాలంటే ఏమవుతుంది, మామూలుగా షీట్స్ అనేటివి Hmm. రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. అవును. వాటి సో అవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి Hmm. ఆ పీసెస్ కట్ అవుతాయి. Hmm. అవి కట్ అయినప్పుడు మిగతాది జాయింట్ చేసినప్పుడు ఈ పీసెస్ ఎక్కడ వాడడానికి ఉండదు, అవును. సైజెస్ రైట్. టాలీ కావు. సో నీకు వేస్టేజీ 40-50%. Hmm. మన R&Bలో యాజ్ పర్ ప్రొవిజన్ ప్రకారం హయ్యెస్ట్ 3% 3% వేస్ట్. వేస్టేజ్. సో నువ్వు దీన్ని టెక్నికల్గా ఎట్లా సాల్వ్ చేయగలుగుతావు? సో వాళ్ళు అంత ధైర్యం చేయలేరు. సో దానికి ఇవన్నీ చాలా పెద్ద డిబేట్లు, డిస్కషన్లు. సో ఆ తర్వాత దాన్ని ఇక వాళ్ళు లీగల్గా ఆలోచించి ఎట్లా చేస్తే బాగుంటుంది. సో ఆ రకంగా వాళ్ళు ఒక కంపెనీకి అసైన్ చేయడం. సో ఇదంతా ప్రాసెస్ జరిగింది. అంటే అదొకటే కాదు. సో మనము స్టార్టింగ్లో అది స్టీలు షైనింగ్ ఇచ్చినామనుకో రిఫ్లెక్షన్స్ వస్తాయి. ఆ రిఫ్లెక్షన్స్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. సారీ, కానీ దానికి మళ్ళీ నేను ప్రూవ్ చేయాలి. సో దానికి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక ఫ్లాట్ మిర్రర్ ఉంటే మనం లైట్ వేసినప్పుడు మన కంటికి వస్తుంది రివర్స్.
అదే నువ్వు ఓవల్ షేప్లో ఉందనుకో, నువ్వు ఇంత లైట్ వేస్తే దానికి కనబడేది ఇంత, అవును. ఆ ఇంతది మళ్ళీ డైరెక్షన్ దాని కరువు ఎట్లుందో ఆ డైరెక్షన్లో పైకి వెళ్ళడం, కంప్లీట్ కిందికి వెళ్ళడం జరుగుతుంది. కాన్క్లేవ్ అండ్ కాన్వెక్స్ ఏదో ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద కాన్వెక్స్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్షన్ కాన్క్లేవ్ మిర్రర్ లాగా. యా సో మనకి ఆ రిఫ్లెక్షన్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అది ఎప్పుడు ఎక్కడ కూడా ఆ ట్రాఫిక్కి అంతరాయం కలిగించదు. అది కాకుండా మేము మళ్ళీ ఇంటెన్షనల్గా ఒక ఫ్లోర్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఫ్లోర్ పైకి లేపినాం. ఇంకా మనకి ఆ ట్రాఫిక్ లైట్ అనేది ఫస్ట్ దాని మీదకి పోదు. సో ఇవన్నీ కన్విన్స్ చేసినా వాళ్ళకి మళ్ళీ మాకేడు ఇబ్బంది వస్తుందో అని భయం ఉంటుంది కదా. సో అలాంటి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే అక్కడ జరిగింది చూడు, అక్కడ జరగలేదు కదా, ఇక్కడ కూడా జరగదు అని చెప్పడానికి ఉంటుంది. సో కన్విన్స్ చేయడానికి మీకు అట్ ద సేమ్ టైం కాస్ట్ గురించి కావచ్చు, లేకపోతే వర్క్ వైజ్ కావచ్చు, ఇవన్నీ హర్డిల్స్ గానే. యా చాలా ఇవన్నీ స్ట్రక్చరల్గా ఉంటుంది. అండ్ మధ్యలో లాక్డౌన్ కూడా ఒకటి జరిగింది. సో ఆ టైంలో పని వాళ్ళందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవడం, సో అది స్టాగ్నేట్ కావడం. ఇది కాకుండా అక్కడ అంబుడ్స్మాన్ కోర్ట్ ఒకటి ఉండేది, ఆమె ఒక జడ్జి ఉండేవారు. సో ఆమె ప్రతిదానికి డిస్టర్బెన్స్గా ఫీల్ కావడం. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం వర్క్ ప్రాసెస్ స్లో చేయడానికి. సో ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మాది అంటే మాది అనడానికి అందరూ ఇది మన కోసం, మన రాష్ట్రం కోసం అనుకోరు కదా. సో అందరు ఎవరి ఈగో వారి సాటిస్ఫాక్షన్ కావాలి. సో ఇవన్నీ కూడా కొంచెం ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ అబ్స్టకల్గా ఉంటుంది జనరల్గా. సార్ ఇప్పుడు హైదరాబాద్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కావచ్చు, కంపేర్ టు అదర్ సిటీస్ మేబీ తక్కువనే, ఢిల్లీతో కానీ మిగతా ముంబై ఇలాంటి స్టేట్లు. బట్ స్టిల్ ఎంతో కొంత పొల్యూషన్ ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి. ఆ స్ట్రక్చర్ మరి ఆ షైన్ అదంతా లాంగ్ టర్మ్ ఉంటుంది అన్నట్టు దాన్ని ఎలా బిల్డ్ చేశారు? ఇప్పటికీ వెళ్ళినా, ఈ రోజు వెళ్ళినా కూడా అంటే జనరల్గా ఒక మా ఈ ప్రాజెక్ట్ కట్టే ముందు దాదాపు ఒక 100 ఇయర్స్ మినిమం బ్యాక్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. అది కాకుండా అలా సాయిల్ టెస్ట్లు, సో అక్కడి పాసిబుల్ వేలో ఆ ల్యాండ్ హిస్టరీ కూడా స్టడీ చేయాల్సి వస్తుంది. మామూలుగా ఈ వాటర్ బాడీస్ పక్కకి పెద్ద గుంతలు ఉండడము, బాయిలు ఉండడము, అది కూడిపోయడము ఇలాంటివి జరుగుతాయి. సో అప్పుడు సాయిల్ చాలా మెత్త సాయిల్ ఉంటుంది, ఇట్లా హెవీ స్ట్రక్చరు సింక్ అయ్యే ఛాయిస్ అంటారా. సో కాబట్టి ఇవన్నీ కూడా మేము కంప్లీట్ థరో స్టడీ చేయడం ఒకటి. రెండోది మనకి ఎయిర్ అంటే ఇప్పుడు గతంలో ఒక తుఫాను లాంటిది 110 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చింది గతంలో, ఒక 75-80 ఇయర్స్ హైదరాబాద్లో, అదే ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో. సో అంటే ఈ దీంట్లో ఆలోచిస్తే మనం ఒక 130 కిలోమీటర్ స్పీడ్ కూడా భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయాలి. సో మన స్ట్రక్చర్ కూడా అంతటి ఫోర్స్ని బేర్ చేసేటువంటి స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి అవన్నీ కూడా ప్లానింగ్ ఉంటుంది. అది కాకుండా ఈవెన్ మీరు అన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఏరియాలో హయ్యెస్ట్ పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుంది. సో మనకి ఇంకా పర్టికులర్లీ వేపర్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మాయిశ్చర్ తోటి ఇంకా ఎక్కువ డేంజర్ ఉంటుంది అక్కడ. సో కానీ ఇప్పుడు మనం వాడినటువంటి స్టీలు అది 316L. సో 316నే మనము యాసిడ్స్ లాంటి కెమికల్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో వాడేది 316. సో 304 అనేది ఇంకోటి ఉంటుంది మెటీరియల్. అంటే ఇందులో చాలా గ్రేడ్స్ ఉన్నాయి, 200 గ్రేడ్, 300, 400, 500. సో వెరైటీ ఆఫ్ గ్రేడ్స్, అందులో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి. సో మనం వాడింది 1000 సంవత్సరాలు ఓన్లీ కెమికల్ వేసి పెట్టినా అది పాడుగానటువంటి ఒక 316L గ్రేడ్. సో కాబట్టి దాని షైనింగ్ కానీ ఏది కానీ పోయే ఆస్కారం లేదు.
మనం అంటే ఆ రబ్ చేయడంలో ఎంత సాఫ్ట్ మెటీరియల్ తోటి మనం క్లీన్ చేస్తుంటే దాని షైనింగ్ ఇంకా పెరుగుతుంది. ఇంకా బ్రైట్ అవుతుంది. ఇంకా మనం ఎంత రఫ్గా హ్యాండిల్ చేస్తే అంత డల్ ఓకే, అవుతుంది. డిప్రిషియేట్ అవుతుంది. సో మన ఇంట్లో ఉన్న దాని షైన్ పోతుంటుంది. స్టీల్ పాత్రలు. పాత్రలు కొంటాం. సో మనం ఏసీ రాస్తే పోతుంది షైనింగ్. రైట్ రైట్. సో ఆ కొన్న మొదట్లో అద్దంలాగా కనబడుతుంటుంది. సో అందులో మనం వాడే ఏదైతే మెటీరియల్ కావచ్చు, దాని క్లీనింగ్ క్లాత్ కావచ్చు, మనం ఎంత బెటర్గా వాడి ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత షైనింగ్ ఉంటుంది. అమరవీల స్తూపంలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి సార్ మొత్తంగా? టోటల్గా బిలో ద గ్రౌండ్ 2 ఫ్లోర్స్ ఉంటాయి. 2 ఫ్లోర్స్. ఎబోవ్ ద గ్రౌండ్ 5 ఫ్లోర్స్ ఉన్నాయి. 5 ఫ్లోర్స్లో ఒక ఫ్లోర్ బేస్మెంట్. సో దానిపైన ఈ స్టీల్ స్ట్రక్చర్ అనేది ఉంది. సో ఓన్లీ స్టీల్ స్ట్రక్చర్లో 4 ఫ్లోర్లు ఉన్నాయి. సో ఆ మొదటి ఫ్లోరు మ్యూజియం అండ్ ఆడియో వీడియో హాల్. ఓకే. సో రెండో ఫ్లోర్లో మన కన్వెన్షన్ ఉంది. థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోరు రెస్టారెంట్ ఉంది. అంటే అది ఓపెన్ టు ఎయిర్ లాగా ఉంటుంది. ఓకే. సో మనం అక్కడ నుండి ఆ జ్వాలని చూడొచ్చు. సో ఆ థర్డ్ ఫ్లోర్లో నిలబడితే టెరాస్ లాగా ఓపెన్ ఏరియా ఉంటుంది. సో మీకు అన్ని అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటరియట్, లేకపోతే బిర్లా మందిరు, ఈవెన్ బుద్ధ స్టాచ్యూ కూడా కనబడుతుంది మనకి. అన్ని స్టాచ్యూస్ అక్కడే ఉన్నాయి. సిరీస్లోనే సెక్రటేరియట్, అంబేద్కర్, ఇవన్నీ. డూ యూ థింక్ దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్? అలాంటిది ఏమైనా మీకు అనిపిస్తుంది యాజ్ అ క్రియేటివ్ పర్సన్? డెఫినెట్లీ. వాట్ కుడ్ ఇట్ బి లైక్ మీ థాట్స్లో? అంటే ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ అక్కడే ఉంది, కొత్త సెక్రటేరియట్ అక్కడే ఉంది. ఆ రోడ్డు చాలా ప్రామినెంట్ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి కావచ్చు, సోషల్ మీడియాకి కావచ్చు. నాకేమనిపిస్తుంది అంటే ఎవరైనా అధికారంలో ఉండి సెక్రటరేట్ లోపల నుంచి రాజ్యం చలాయిస్తున్నారో లేకుంటే రూల్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఈ అమరవీరుల దీపం ఒక హారతి పట్టినట్టు. సో వాళ్ళు నిరంతరం వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము మా వంతు కృషి చేయాలనే ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అది చూసే వాళ్ళ కోణం నుంచి ఉంటుంది. డెఫినెట్లీ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ గివ్స్. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి, దాన్ని చూసిన ప్రతిసారి ఆ ఫీల్ అయితే డెఫినెట్లీ ఎవ్రీ తెలంగాణ పర్సన్ విల్ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. దాన్ని చూసి అది క్యారీ చేస్తారు డెఫినెట్గా. అండ్ మీరు అన్నట్టు ఇంకా పవర్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ చేసేవాళ్ళు ఎదురుగానే ప్రతిరోజు కనిపిస్తుంటుంది కాబట్టి ఇంకా దట్ డెఫినెట్లీ విల్ కీప్ దెమ్ ఇన్ మైండ్. అంటే వాళ్ళకి అది ఉండిపోతుంది. అది నెగ్లెక్ట్ చేస్తే సో వాళ్ళ స్ఫూర్తిని కోల్పోయినట్టు లెక్క. రైట్, ఎగ్జాక్ట్లీ. రైట్. ఇంకా 84 కంట్రీస్ విజిట్ చేశారు కదా, మీ మైండ్కి స్టక్ అయిపోయిన ఒక స్ట్రక్చర్ కానీ ఏదైనా ఉందా? కానీ టెల్ అబౌట్ దాట్, దాని గురించి చెప్పాలి. అంటే ఎవ్రీ అంటే డిజైన్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. బట్ సో ఒక్క వన్ థింగ్ ఏదైనా మిమ్మల్ని స్ట్రక్ చేసింది అంటే, మీరు చాలా చూసారు 84 కంట్రీస్లో నాకు తెలిసి, బట్ మిమ్మల్ని కొంచెంసేపు మీ దగ్గర టైం తీసుకుంది, మీ అటెన్షన్ గ్రాప్ చేయగలిగింది ఎక్కువసేపు అన్న థింగ్ ఏదైనా ఉందా? అంటే సడన్గా నాకు అన్ని ఫ్లాష్ బ్యాక్కి పోవాలంటే ప్లీజ్ టేక్ యువర్ టైం, నో ఇష్యూస్. ఇప్పుడు ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఈ బీన్ అనేది ఇప్పుడు మనం చేసినటువంటి అమరజ్యోతిలో అదొక 20%, 15% సైజు ఉంటుంది. సో అది ఆ సర్ఫేసు ఆ పీరియడ్లో, అది 80s కట్టినటువంటి స్ట్రక్చరు. ఆ పీరియడ్లో స్టెయిన్లెస్ స్టీల్లో ఆ కర్వేచర్ తీసుకురావడం అనేది వెరీ వెరీ ఛాలెంజింగ్ జాబ్. సో అది డెఫినెట్లీ ఇన్స్పైరింగ్. అండ్ న్యూ మీడియంలో స్టీల్ని మించిన ఇది ఏం లేదు మెటీరియల్లో. సరే ఇప్పుడు ఈ బ్రాంజో ఇవన్నీ ట్రెడిషనల్ మీడియమ్స్. ఇంకా ఫైబర్ అనేది అది కమర్షియల్, సో టెంపరీ. సో కాబట్టి ఐ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్. అంటే ఇప్పుడు 3D ప్రింటర్స్ అవన్నీ వచ్చేసినాయి. దే కెన్ డూ, ఐ మీన్ ఫైబర్తోనే మోస్ట్లీ వాళ్ళంతా చేసే. ప్లాస్టిక్, ఫైబర్, ఇంకా 3D ఫైబర్ కంటే బెటర్ మీడియంస్ ఉన్నాయి 3D ప్రింటింగ్లో. ఈవెన్ మెటల్ ప్రింటింగ్ కూడా వచ్చింది కదా, కాంక్రీట్ కూడా వచ్చింది. సో దేర్ ఈజ్ నో లిమిటేషన్.
కానీ అల్టిమేట్లీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ వేరు, Hmm. ఒక మిషనరీ రోల్ అనేది అది చూడడానికి బ్యూటీ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది, కానీ Hmm. అది ఫంక్షనాలిటీకి ఎంత ప్రాక్టికల్ అనేది ఇంకా ఐడియా లేదు. ఎనీవేస్ రమణారెడ్డి గారు, థ్యాంక్స్. మీరు ఆర్టీవీకి వచ్చి మాకు ఇంత టైం ఇచ్చి ఆల్మోస్ట్ ఇన్ని కంట్రీస్ గురించి డిస్కషన్ చేశారు. ఇన్ని కంట్రీస్లో మీకున్న ఎక్స్పోజర్ని మాకు మా వ్యూవర్స్ అందరికీ తెలిసేలాగా చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు థ్యాంక్ యూ.